అందరికీ నమస్కారం. ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగులు, పెన్షనర్లు, కార్మికులకు సంబంధించిన ప్రతి అప్డేట్ మన ఛానల్‌లో వస్తుంది. వీడియోస్ చాలా మంది చూస్తున్నారు. లైక్ చేయడం లేదు. ఖచ్చితంగా లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వివరాలకెళ్తే మన ఛానల్‌లో వీడియోస్ ఎప్పుడు కూడా ఉద్యోగులు, పెన్షనర్లకు సపోర్టివ్‌గా వస్తుంటాయి. ఇక్కడ ఒక పెన్షన్‌దారులకు సంబంధించి ఒక బ్యాడ్ న్యూస్ అయితే చూద్దాం. ఈ ప్రభుత్వం దాదాపు 30-40 ఏళ్ళు సర్వీస్ చేసి రిటైర్ అయినటువంటి ఉద్యోగులని ఆదుకోవాల్సినటువంటి ప్రభుత్వం ఈ విధంగా పెన్షన్దారులని, ఉద్యోగులని చాలా అన్యాయాలకు గురి చేయడం తగదని చెప్పేసి క్షేత్రస్థాయి సగటు సాధారణ ఉద్యోగులందరూ కూడా ఆరోపిస్తున్నారు. మరి బడ్జెట్ సమావేశాలు జరిగినప్పుడల్లా, పార్లమెంటు, అసెంబ్లీ సమావేశాలు జరిగినప్పుడల్లా మరి మా ఉద్యోగుల పట్ల ఎలాంటి సానుకూల నిర్ణయం వస్తుందని చెప్పి ఎదురు చూస్తున్న ఉద్యోగులకి నిరాశ జరుగుతోంది. ఇక్కడ చూస్తే అధిక పెన్షన్ కోసం పోరాటం చేస్తున్నటువంటి పెన్షన్దారులకైతే ఒక బ్యాడ్ న్యూస్ అయితే వచ్చిందని చెప్పుకోవచ్చు. ఇక్కడ తగ్గనున్న అధిక పెన్షన్ పార్ట్ 1, 2 విధానం కింద లెక్కింపు స్పష్టత ఇచ్చిన ఈపీఎఫ్ఓ. అధిక పెన్షన్ లెక్కింపు విధానంపై ఈపీఎఫ్ఓ స్పష్టత ఇచ్చింది. తాజా నిర్ణయం ప్రకారం చందాదారుల ఆశలపై నీళ్లు చల్లినట్లయింది. కొత్త లెక్కల ప్రకారం చూస్తే వచ్చే పెన్షన్లో భారీగా కోత పడే అవకాశం ఉంది. దాదాపు 30% పెన్షన్ తగ్గే అవకాశం ఉంది. అధిక పెన్షన్ అర్హత లేని ఈపీఎఫ్ఓ పెన్షన్లకు వర్తింపజేస్తున్న లెక్కింపు విధానాన్ని అధిక పెన్షన్ అర్హులకు కూడా అమలు చేయనున్నట్లు వెల్లడించింది. ఉద్యోగుల పెన్షన్ స్కీమ్ పేరా 12/2014 ప్రకారం సెప్టెంబర్కు ముందు సర్వీస్కు పార్ట్ 1 నిబంధనలు వర్తిస్తాయి. 2014 సెప్టెంబర్ నుంచి పదవి విరమణ వరకు పార్ట్ 2 కింద ఈ పెన్షన్ లెక్కించి తుది పెన్షన్ ఖరారు చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఈ విధానానికి కేంద్ర కార్మిక శాఖ కూడా ఆమోదం తెలిపే ఆదేశాలు కూడా జారీ చేసింది. దీనివల్ల 30% పైగా తగ్గనున్న పెన్షన్ పార్ట్ 1, పార్ట్ 2 కింద లెక్కించడంతో 30% పైగా పెన్షన్ అయితే కోత పడుతుంది. మరి గరిష్ట వేతన పరిమితిని 6,500 నుంచి 15,000 వరకు పెంచినప్పుడు ఈపీఎఫ్ఓ ఈ నిబంధన తెరపైకి తెచ్చింది. మరి 2014 సెప్టెంబర్ 1 ముందు చివరి ఏడాది సగటు వేతనం మొత్తం సర్వీస్ కలిపి పెన్షన్ లెక్కింపు విధానం అమల్లో ఉండేది. ఏదైనా చివరి జీతంలో దాంట్లో సగం దాని ప్రకారం లెక్కించాలి. కానీ గత 5 ఏళ్ల సగటు జీతాన్ని తీసుకొని దాని ప్రకారం ఈ పెన్షన్ స్కీమ్కు పెన్షన్ను లెక్కించేలా చర్యలు తీసుకోవాలని చెప్పి ఆదేశాలు జారీ చేయడం, ఆ విధంగా పెన్షన్ స్కీమ్కు సవరణ చేయడం ఇది అన్యాయం అని చెప్పేసి ఉద్యోగులు అయితే భావిస్తున్నారు. తర్వాత 5 ఏళ్ల సగటు జీతం ఆధారంగా కాకుండా దామాషా పేరిట పార్టుల విధానం తెరపైకి తెచ్చింది. ఉద్యోగంలో చేరినప్పటి నుంచి మరి తర్వాత పదవి విరమణ నాటికి అయ్యే సర్వీస్కు చివరి 5 ఏళ్ల సగటుతో పెన్షన్ ఖరారు చేసి పార్ట్ 2గా లెక్కిస్తుంది. ఈ రెండు కలిపి పూర్తి పెన్షన్గా ఇస్తోంది. మరి కాబట్టి ఇది అన్యాయం అని చెప్పేసి ఉద్యోగులు అయితే భావిస్తున్నారు. పూర్తి పెన్షన్ చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు. అధిక పెన్షన్ అర్హులైన చందాదారుల వేతన పరిమితి లేకుండా పూర్తి వేతనంపై పెన్షన్ నిధికి నగదు జమ చేస్తున్నారు. పెన్షన్ నిధికి నగదు జమ చేస్తున్నప్పుడు గరిష్ట వేతన పరిమితి ప్రస్తావన లేనందున పార్ట్ 1, 2 కాకుండా 2014 సెప్టెంబర్ 1 ముందు నిబంధన అమలు చేయాలని చెప్పేసి కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. మరోపక్క ప్రాంతీయ పీఎఫ్ కార్యాలయాల అధికారులు నిబంధనలకు లోబడే దరఖాస్తుల పరిష్కారాన్ని వేగంగా చేపట్టాలని ఈపీఎఫ్ఓ అయితే ఆదేశించింది. మరి పెన్షన్దారులకు అందని ద్రాక్షల అధిక పెన్షన్ అంటూ ఇక్కడ ఉద్యోగంలో చేరిన నాటి నుంచి విరమణ పొందే వరకు ప్రతి ప్రయాణికుడిని సురక్షితంగా గమ్యస్థానానికి చేర్చిన ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగులకు అధిక పెన్షన్ అందని ద్రాక్షలా మారింది. డిమాండ్ నోటీస్ మేరకు ఈపీఎఫ్ఓ అడిగిన సొమ్ము చెల్లించిన తర్వాత కొందరి దరఖాస్తుల తిరస్కరణకు గురయ్యాయి. మరికొందరివి 95 నాటి నుంచి వివరాలు కావాలని మెలకపెట్టారు. ఉద్యోగ విరమణ తర్వాత అధిక పెన్షన్ ఏమో కానీ ఏరియర్స్ కూడా రావడం లేదని చెప్పేసి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటివరకు రాష్ట్ర వ్యాప్తంగా అనేక మంది రిటైర్ అయ్యి ఈ విధంగా మరి ఏరియర్స్ కోసం అయితే ఎదురు చూస్తున్నారు. కాబట్టి సుప్రీంకోర్టు తీర్పు మేరకు 1/9/2014 నుంచి పదవి విరమణ పొందిన వారిలో అర్హులైన వారు అధిక పెన్షన్ కోసం ఈపీఎఫ్ఓకు దరఖాస్తు చేశారు. 10,000 నుంచి 15,000 వరకు పెన్షన్ వస్తుందని ఆశపడ్డారు. నిబంధన మేరకు ఒక్కొక్కరు 5 లక్షల నుంచి 6 లక్షల వరకు డీడీల రూపంలో చెల్లించారు. వీరిలో దాదాపు 200 మందికి అధిక పెన్షన్ అందుతుంది. కానీ నేటికి ఏరియర్స్ కూడా రావట్లేదు అని ఆందోళన చెందుతున్నారు. మరి తీర్పు మేరకు అధిక పెన్షన్ వస్తుందని అప్పు చేసి మరి ఈపీఎఫ్ఓకు ₹1,00,000 చెల్లించడం, ఇప్పటికీ పెన్షన్ రావడం లేదు, పూట గడవడం కష్టంగా ఉంది అంటూ పట్టణానికి చెందిన అప్పాని రాములు, మొలుగు కొమరయ్య అనే రిటైర్డ్ ఉద్యోగులు అధిక పెన్షన్ తీసుకోకుండానే అనారోగ్యంతో చనిపోయారని చెప్పేసి వారి కుటుంబాలు రోడ్డున పడ్డాయని ఆరోపిస్తున్నారు. మరి 1900 పెన్షన్తో కుటుంబ పోషణ ఎలా? 35 ఏళ్ల పాటు వివిధ హోదాల్లో పనిచేసి కేవలం 1900 పెన్షన్ మాత్రమే వస్తుంది. ఈ డబ్బుతో నా కుటుంబాన్ని ఎలా పోషించుకోవాలో అంటూ ఇక్కడ రుద్రోజు చారి రిటైర్డ్ డ్రైవర్ హుజూరాబాద్ నుంచి ఇక్కడ వాపోతున్నారు. అందరికీ ఒకేసారి ఇవ్వాలి. రాష్ట్ర వ్యాప్తంగా రిటైర్ అయిన వేలాది మంది ఆర్టీసీ ఉద్యోగులు డీడీల రూపంలో ₹1,00,000 చెల్లించారు. అధిక పెన్షన్ రాకపోవడంతో 10 నెలలుగా ఆందోళన చెందుతున్నారు. కార్యాలయం చుట్టూ తిరగడానికి వయసురీత్యా మా శరీరం సహకరించడం లేదు, అందరికీ ఒకేసారి ఇవ్వాలంటూ ఇక్కడ చెప్తున్నారు. ఈ విధంగా దేశవ్యాప్తంగా తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా అనేక మంది రిటైర్డ్ ఉద్యోగులు ఈ అధిక పెన్షన్ సంబంధించి చాలా సమస్యలు ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వం వెంటనే వీటిని పరిష్కరించాలని చెప్పేసి ఉద్యోగులందరూ కూడా కోరుతున్నారు. మీకు అందరికీ బడ్జెట్ సమావేశంలోపు గుడ్ న్యూస్ రావాలని చెప్పి కార్మిక సంఘాలు కూడా, ఉద్యోగ సంఘాలు కూడా ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాలని చెప్పి సూచన ఇస్తూ విష్ ఆల్ ద బెస్ట్. సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోస్ అయితే లైక్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ.